విజయవాడలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను నిషేధించారు. పల్నాడులో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు చేయొద్దని పెట్రోల్ బంకులకు ఈసీ, సిపి ఆదేశాలు జారీ చేశారు. పల్నాడులో ఎన్నికల నేపథ్యంలో హింస చెలరేగింది. దీంతో పల్నాడులో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్దమయ్యారు అధికారులు. మరోసారి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా విజయవాడ నగరంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలని నిషేధించారు. విజయవాడలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను నిషేధించారు. ఇటు పల్నాడులో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు చేయొద్దని పెట్రోల్ బంకులకు ఈసీ, సిపి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక దాడులు ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బేస్ చేసుకుని విజయవాడలో కూడా పెట్రోల్ విక్రయాలు, సీసాల్లో డబ్బాల్లో పెట్రోల్ విక్రయాలు నిషేధిస్తూ నగర కమిషనర్ దీనికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలన్నీ కూడా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించే విధంగా బోర్డులను కూడా ఎక్కడైతే పెట్రోల్ బంక్స్ వద్ద పెట్టడం జరిగింది. సీసాలు డబ్బాల్లోని పెట్రోల్ విక్రయాలను నిషేధించారు. అలాగే ఏదైతే పల్నాడులో పెట్రోల్ బాంబులు కూడా కొంత తనిఖీల్లో భాగంగా లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతలను రక్షించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా రేపు ఏదైతే కౌంటింగ్ జరగబోతోందో కౌంటింగ్ జరిగే సమయంలో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడలో పెట్రోల్ విక్రయాలను సీసాల్లో డబ్బాల్లో నిషేధించారు. అలాగే ముఖ్యంగా మెయిన్ రోడ్స్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ లోని పెట్రోల్, డీజిల్ అనేది కేవలం బైక్స్ లో కావచ్చు, కార్స్ లో కావచ్చు, వాహనాల్లో మాత్రమే నింపేందుకే రావాలని, లేకపోతే డబ్బాల్లో పోసేయడానికి నిషేధించడం జరిగింది. పోలీసు వారి ఆజ్ఞల మేరకు అలాగే ఈసీ ఇచ్చిన సూచనల మేరకు ఇవి చర్యలు ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. పెట్రోల్ బంక్ వద్ద మాత్రం కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఇదొక చర్యగా పోలీసు వారు చెప్తూ ఉన్నారు. శ్వేత, రైట్ కాంతి, థ్యాంక్ యూ.